నిర్మల్ జిల్లా కేంద్రంలో టీజీఏజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరారు. రెండవ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ అమలుతో పాటు 2000 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. టీజీజేఏసీ కేంద్ర సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు మరి ఎందుకంటే ఇప్పటి వరకు వేచి చూచి ఉన్నటువంటి ప్రజా ఉద్యోగులు మరి తన యొక్క ఆవేదనను ఆపుకోలేక, తన బాధను దిగమింగలేక మరి ఎంతో బాధతో మరి ఈరోజు ఈ ఉవ్వెత్తున ఈ యొక్క ఉద్యమానికి మరి మహాధర్నాకు రావడం జరిగింది. ఎందుకంటే మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది పీఆర్సీ గడువు మూసి. మరి అదేవిధంగా మరి డిఏలు 1 డిఏ 2 డిఏలు 3 డిఏలు అంటే 4 డిఏలు ఉంటేనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినప్పుడు మన గవర్నర్ ఎంసీ లింగన్న గారి ఆధ్వర్యంలో మాకైతే ఎవరైతే ఉద్యోగులకు ఇబ్బంది పెడతారో వాళ్ళకు తప్పకుండా మా యొక్క ఉసురు తగ్గుతా అనేవారు. అదే దాంట్లో భాగంగా అతను 4 డిఏలు పెండింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేకపోయిండు. అదేవిధంగా మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు మరి 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి చరిత్ర లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఓపిక కూడా ఎంతవరకు ఉంటుంది, సహనం నశించింది. మరి అంతేకాకుండా మనకు రావాల్సినటువంటి మనం జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కానీ ఇంకా ఇతర డబ్బులు మనం సేవ్ చేసుకున్న డబ్బులు కూడా కొన్ని సంవత్సరాలైనా కానీ మనకు రాలేకపోతున్నాయి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ బాధలైతే వర్ణనాయిస్తాం. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అయితే నేను బిడ్డ పెళ్లి చేస్తానో, ఇల్లు కట్టుకుంటానో, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టుకుంటానో అని చెప్పి ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు వాళ్లకు 3-4 సంవత్సరాలైనా కూడా ₹1 రాకుండా పోవడం, దాన్నే దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల 2000 కోట్లు మరి ఖచ్చితంగా మనకు విడుదల చేయాలని చెప్పి మన ప్రధాన డిమాండ్ అయినటువంటి 6 డిమాండ్లలో అది కూడా ఉంది. అంతేకాకుండా